మీరు చేసిన ఈ సినిమాలో బుల్లిరాజు ఫైండ్ అవుట్ మాత్రం అది థియేటర్ లో ఒక బ్లాస్ట్ అనమాట. అంటే అంత సోషల్ మీడియాలో అతను జస్ట్ ఒక క్లిప్ చూసి ఎలా కావాలని చెప్పి అతన్ని చూస్తే క్యూట్ గా ఉన్నాడు. నాకు మళ్ళీ ఒక మాస్టర్ భారత్ వైబ్ తగిలింది అతను చూసినప్పుడు. సో బాగున్నాడు కుర్రోడు అని చెప్పి పిలిపించాం. ఫస్ట్ చూసినప్పుడు యాక్టింగ్ కొద్దిగా డల్ ఉన్నాడు. సో లేదులే మనం చేయించుకోవచ్చు అని చెప్పి నేను తీసుకొస్తే ఎనర్జెటిక్ గా ఉన్నాడు. సో ఫస్ట్ రోజు షూటింగ్ లో ఒక 1 hour 2 hours కన్ఫ్యూజ్ అయ్యాడు, కానీ కెమెరా వైపు చూడాలి, ఎటు చూడాలి ఏంటి అనేది అలవాటు అయిపోయాక అసలు వాడు అన్స్టాపబుల్ అయిపోయాడు. సో ఎవ్రీ డైలాగ్ ఎవ్రీది మొత్తం షార్ప్ గా అర్థం చేసుకుని చేసేవాడు. సో మంచి ఫ్యూచర్ ఉంది. అంటే మామూలుగా కూడా అంటే జనరల్ మీరు చెప్పింది చెప్పడం వేరు, మామూలుగా కూడా పంచలేస్తున్నాడు యాక్చువల్ మన కొంచెం కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. భీమవరం గోదావరి యాక్సెంట్ ఉండడంతో అదే నీళ్లు తాగొచ్చాడు కదా, కొద్దిగా ఎటకారం కూడా ఉంది. ఎటకారంగా ఉంది అంటే అంత ముందు అన్ని కెమెరాల ముందు కాన్ఫిడెంట్ గా మాట్లాడేస్తున్నాడు. వెంకటేష్ గారు ఉన్నా ఎవరు ఎదురున్నా కూడా అసలు పట్టించుకోవట్లేదు. సో అదే ఆ కాన్ఫిడెన్స్ చూసే వాడిని తీసుకొచ్చాం. సో థియేటర్ లో చూస్తే ఆడియన్స్ మెస్మరైజ్ అయిపోయారు. సో అది యాటిట్యూడ్, వాడు చిన్న ఇలా పట్టుకొని చూసి మాట్లాడటం, చిన్న యాక్షన్స్. నేను యాక్చువల్గా అంటే రిలీజ్ రోజు చూస్తాం అదంతా ఓకే. అది కాకుండా నేను ఒక 4th డేనో 5th డేనో నైట్ 10 o'clock షోకి వెళ్ళా. అంటే మనం ట్రాక్ వచ్చేసరికి ఒక 11 o'clock 11:30కి థియేటర్ అంతా పగలబడేది పిచ్చి పట్టేటట్టు అవుతుంది యాక్చువల్గా వచ్చేసరికి. సో చాలా రోజులైంది అలాంటి నవ్వులు చూసి, అలాంటి నవ్వులు విని ఆ టైంలో అనేది. సరే అయితే ఇక మీరు ప్రతి సినిమాలో కనిపిస్తుంటారు, అదేంటి అదేనా సెంటిమెంట్ కాదు. అండ్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు ఆడియన్స్. సో ప్రత్యక్షంగా వచ్చి చెప్తే బాగుంటుందని ఏదో చిన్న వేషం వేసుకొని వచ్చి, ఎందుకంటే సో అంతసేపు నా సినిమా చూసి ఖచ్చితంగా వీళ్ళు నాకు ఒక విజయాన్ని అందిస్తారని నమ్మకంతో ప్రతి సినిమా ఎంటైటిల్ వచ్చేసి కనబడి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఓకే అనిల్ కూడా, ఎందుకంటే వాళ్ళందరూ టీవీలో ఎక్కువ చూస్తారు, పబ్లిసిటీలో ఎక్కువ చూస్తారు. సో స్క్రీన్ మీద కూడా వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఒకసారి హాయ్ చెప్పినట్టు ఉంటుంది, అట్ ది సేమ్ టైం బాయ్ చెప్పినట్టు ఉంటుంది. చెప్పి రెండింటికి పనికి వచ్చేలా ఖచ్చితంగా ఎంటైటిల్స్ వస్తాను. 90% అన్నిసార్లు ఎంటైటిల్స్ ఉన్నాయి ప్రతి ఫిల్మ్ కి మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే, అప్లాజ్ ఈసారి కనిపించిందా? మీరు కనిపించినప్పుడు వచ్చిన అప్లాజ్ విన్నారా? అంటే ఫస్ట్ వెంకటేష్ గారి ఎంట్రీకి ఎలా అయితే అరిచారో, తర్వాత మీ ఎండింగ్ లో మీరు కనిపించినప్పుడు అరిచారు. అంత అరిచారా? అంత అరిచారు యాక్చువల్గా ఆటలోకి వెళ్ళిందండి. ఓకే, యా సరే. అయితే అంత సాటిస్ఫై అయ్యారు అనమాట. అంత సాటిస్ఫై అయ్యారు, అదే ఇంతకు ముందు అన్నారు కదా, వాళ్ళ సాటిస్ఫాక్షన్ తో వచ్చిన అరుపులు. అయితే మీ ఎనర్జీ లెవెల్స్ చూసిన వాళ్ళందరూ కూడా అంటే అనిల్ గారిలో ఉన్న నాట్ ఓన్లీ డైరెక్టర్ కాదు, ఒక యాక్టర్ కూడా ఉన్నాడు అంటున్నారు. మరి యాక్టర్ కింద ఏమన్నా మేము ఫ్యూచర్ లో చూసే అవకాశం ఏమన్నా? 100% అంటే యాక్టర్ గా చేయాలని ఉంది. అది ఇప్పుడప్పుడే కాదు. లైక్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ మై కెరియర్. అంటే ఇంకా ఇప్పుడే పీక్ లో ఉన్నాం. సో ఇంకా మంచి మంచి ఫిల్మ్స్, మంచి జోనర్స్ టచ్ చేసి ఇన్ ఫ్యూచర్ ఏదన్నా మంచి ఫిల్మ్స్ ఎక్కడ ఒక చోట అంటే సపోర్టింగ్ రోల్స్ అట్లా కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే. కానీ మీరు కనీసం ఒక 10 సంవత్సరాలు, ఇంకొక 10 సంవత్సరాలు సార్, ఆల్రెడీ ఒక డెకేడ్ అయింది, ఇంకో డెకేడ్ అయినా సినిమాలు తీయండి సార్. ఎందుకంటే డైరెక్టర్లు అందరూ యాక్టర్లు అయిపోతున్నారు, మాకు మంచి సినిమాలు అందించి డైరెక్టర్లు తక్కువ. అందుకే నేను అంటే వీళ్ళు ఇంకా చాలు నీ డైరెక్షన్ అప్పుడు అటు వెళ్తా, ఆడియన్స్ బాబు నువ్వు చాలు నీ డైరెక్షన్, ఇంకా ఎప్పుడో ఒకసారి అంటారు కదా, ఒక బ్రేక్ ఇస్తారు కదా, అప్పుడు వెళ్తాను. మేము స్వార్థపరులు, మేము అనం మీరు అది చెయ్యాలి ఇది చేయాలని కోరుకుంటాం. అనంత వరకు నేను చేస్తున్నా. మేము స్వార్థపరులు అనమాట. మీరు అది చేయాలని కోరుకుంటాం, ఇది చేయాలని కోరుకుంటాం. బ్యాలెన్స్